హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము రవ్వ కేసరి చేసుకుందామండి. ప్రసాదాలలాగా అట్లా చేసుకుంటాం కదా. ఇదిగోండి, మన ఉప్మా రవ్వతోటి, బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, రవ్వతోటి కేసరి చేసి చూపిస్తాను నేను ఇదిగోండి, నేను స్టవ్ ముట్టించి ఒక బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఇదిగోండి, నెయ్యి వేసేసుకొని ఫస్ట్ జీడిపప్పును కిస్మిస్ ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, నెయ్యి వేడైపోయింది. మనం కిస్మిస్ జీడిపప్పు వేసుకుందాం. తర్వాత కిస్మిస్ కూడా వేసుకుందాం. రెండు ఫ్రై చేసుకుందాం అండి. ఇది కిస్మిస్ నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి. ద్రాక్షాలు, నల్ల ద్రాక్షాలతోటి కొంచెం ఎక్కువ తీసుకొస్తే నేను మంచిగా ఎండబెట్టేసుకొని ఇంట్లోనే చేసుకున్నాను. ఇదిగోండి, జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయి కదా, మీకు పక్క తీసేసుకున్నాం. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వ పోసుకున్నానండి. ఇదే గ్లాస్ తోటి పంచదార కూడా తీసుకుంటున్నాను. ఇదిగోండి, అదే నేతిలో మన రవ్వ పోసుకొని వేపేసుకుందాము. మంచిగా మంట మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఇదిగోండి, మంట మీడియంలో పెట్టుకొని మనం ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా. అదేవిధంగా వాటర్ కూడా మనం వేడి చేసుకోవాలండి. పక్కన ఒక గ్లాసు రవ్వ తీసుకున్నా కదా, 3 గ్లాసులు వాటర్ పక్కన పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టేశాను. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంచి మంట మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి వేడి నీళ్ళు పోసేసుకుందాము. కొంచెం కొంచెం పోసుకుంటే ఇట్లా కలిపేసుకుందామండి. ఉండలు లేకుండా కలిపేసుకుందాము. ఇదిగోండి, ఇట్లా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళతో ఉడుకుతూ ఉంటుంది. మనం ఇప్పుడు షుగర్ వేసేసుకున్నాము. షుగర్ అంటే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పోస్తున్నాను నేను. ఒకవేళ మీరు ఎక్కువ తినేటట్టయితే ఇంకా హాఫ్ గ్లాస్ కూడా పోసుకోవచ్చండి. మా ఇంట్లో షుగర్ కొంచెం తక్కువ తింటారు, అందుకని ఒక గ్లాస్కి ఒక గ్లాసే పోస్తున్నాను నేను షుగర్. ఒకవేళ మీరు ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ పోసేసుకోండి. ఇంకా హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. గ్లాసున్నర వేసుకొని సరిపోతుంది. మీ స్వీట్ని బట్టి అండి, మీరు ఎంత స్వీట్ తినగలరో అంతా వేసుకోవటమే. ఒకవేళ మీకు ఆ గ్లాసు కూడా వద్దు, ఇంకా చప్పగా తింటాం కొంచెం అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. మీరు ఎంత స్వీట్ తినగలరో అంత స్వీట్ మనం వేసుకోవటమే చూసుకొని. బాగా దగ్గరికి ఉడికించుకుందామండి. మంట మాత్రం మీడియంలో పెట్టుకొని ఉడికించేసుకుందాము. మన షుగర్ కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు మన ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఇంట్లో, మన ఫుడ్ కలర్ కొంచెం అంత వాటర్లో వేసుకొని కలిపేసుకోవటమే. కలర్ కోసము, మన కేసరి కలర్ రావాలి కదా, ఆ కలర్ కోసం కొంచెం అంత, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం లైట్గా వేసుకుంటే మనకి కేసరి కలర్ వస్తుంది. చూస్తానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఫుడ్ కలర్ మాత్రం ఎక్కువ వేసుకోకండి, మంచిది కాదు కదా. తింటా కొంచెం అంత వేసుకోండి. కొంచెం పిల్లలు కలర్ అనిపిస్తే బాగా తింటారని వేసాను నేను. మీరు వేసుకోపోయినా పర్వాలేదండి, ఇంట్లో చేసుకుంటాం కాబట్టి వేసుకోపోయినా పర్వాలేదు. నేనైతే కొంచెం అంత వేసాను. కొంచెం వేసుకోవచ్చు, వేసుకుంటే ఇంత కొంచెం అంత వాటర్లో కలిపి వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా కలుపుకుంటూనే ఉడికించండి అడుగంటకుండా. ఈ టైంలో కొంచెం అంత నెయ్యి వేసుకోండి పైన, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, నెయ్యి మళ్ళీ వేసాను నేను ఇంకొక స్పూన్ వరకు. కలుపుకోండి, మంచి వాసన వస్తుందండి నెయ్యి వేసి చేస్తున్నాను కదా. ఇట్లా అడగంటకుండా కలుపుకుంటూనే ఉండండి దగ్గర పడేంత వరకు కూడా. ఇదిగోండి, మన కేసరి దగ్గరికి అయిపోయింది. ఇదిగోండి, చాలా దగ్గరికి అయిపోయింది కదా. ఈ టైంలో కొంచెం ఇలాచి పొడి వేసుకోండి. నేను ఇలాచి ఇట్లా దంచి వేసేస్తున్నాను, మంచి వాసన వస్తాయని. ఇదిగోండి, దగ్గరికి అయిపోయింది. ఇంకా ఈ టైంలోనే మనం ఆపేసుకుందామండి. జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని
మనం గ్యాస్ ఆపేసుకున్నాము. మళ్ళీ ఆరిపోతే ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇట్లా ఉన్నప్పుడు మనం ఆపేసుకుంటే మళ్ళీ మనకి ఇది చూడండి గంట మీద నుంచి ఇట్లా జారాలి. ఈ టైంలో మనం ఆపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వచ్చినప్పుడు మనం ఆపేసుకుంటే మళ్ళీ మనకి ఆరిపోతే మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది. సరిపోతుందండి మనకి. నేను సింపుల్గా చేసుకోవచ్చు. మన రవ్వ కేసరి అండి. మన ప్రసాదాలను కానీ ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. దేవుడు కూడా ప్రసాదాలుగా ఎక్కువ రవ్వ కేసరి పెడతాం కదా, ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. మరి డిస్క్రిప్షన్ కనీసం కూడా మర్చిపోకండి. బాయ్.